అండి ఈరోజు వంకాయ కూర చేసుకుందాం. దానికి ఫస్ట్ వంకాయని తరిగి ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసి ఇలా కొంచెం వాటర్ వేసి మనం మెత్తగా ఉడకనివ్వాలి. వంకాయని మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. ప్యాన్ పెట్టాం, ఆయిల్ వేసాం. ఆయిల్ వేసి ముక్కలు వేసి అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. వాటర్ ఎందుకు వేయాలంటే ఆయిల్లో అయితే కొంచెం ప్యాన్కి అంటుకుంటాయి. మనం కొంచెం ఇలా వాటర్ జల్లితే మెత్తగా ఉడికిపోతాయి తొందరగా. ఫస్ట్ అది ఉడకనిద్దాం. ఇందులో సాంబార్ పొడి వేయాలండి. సాంబార్కి వేయించింది ఇది మనం నూనెలో వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఆయిల్ పెట్టి ఆయిల్లో వేయించాలి. ఇది ఒక కప్పు శనగపప్పు అయితే ఒక కప్పు ధనియాలు అయితే ఒక పావు కప్పు శనగపప్పు, ఒక పావు కప్పు మినపప్పు, మనకు కావాల్సినంత కారం వేసి వేయించుకోవాలి. చూసారు కదా, బాగుంటుందండి. సాంబార్ పొడితోటి వంకాయ కూర సూపర్ ఉంటుంది. మనకి కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది డ్రైగా చేసుకున్నా బాగుంటుంది, గ్రేవీలా చేసుకున్నా బాగుంటుంది. ధనియాలు, శనగపప్పు, మినపప్పు అండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించాలండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి దీనికి. ఎందుకంటే ఫస్ట్ అయితే మనం కొంచెం వాటర్ తోటే బాయిల్ చేసాం కదా, కొంచెం ఆయిల్లోనే ఇప్పుడు ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. ఇది పులుసులు వాటిల్లో నంచుకుని తింటే కూడా బాగుంటుంది. అన్నం కలుపుకొని పులుసు కలుపుకున్నాక ఈ కూర నంచుకుని తిన్నా బాగుంటుంది. పెరుగులోకి కానీ అన్నం, రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. ఇది గ్రేవీలాగా కాకుండా కొంచెం కర్రీలాగా తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. కొంచెం బాగా ఆయిల్లో ఇలాగ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే బాగుంటుంది.
చూసారు కదండి, ఇంతే. ఇంకా కొంచెం డ్రై అవ్వచ్చు, ఇంకా ఆఫ్ చేసేయడమే. చూసారు కదా, ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచేసి మనం ఇంకా ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వంకాయ, ధనియాల పొడి, కారం, కూర రెడీ. సాంబార్ పౌడర్, కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. కావాలనుకున్న వాళ్ళు కొంచెం గ్రేవీలా కూడా చేసుకోవచ్చండి ఇది. బాయ్ బాయ్ అండి, బాయ్.